ప్రభు అన్నారు కదా, రాబోవు దినములు ఏ దినాలు? అది 2024 అయినా అయి ఉండొచ్చు, 2025 అయినా అయి ఉండొచ్చు. రాబోవు దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీ ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? ప్రభువును తెలుసుకోవడం బట్టి, దైవిక జ్ఞానమును పొందుటను బట్టి, దైవిక సంబంధమైనటువంటి క్రియలను చేయుటను బట్టి, దైవిక సంబంధమైనటువంటి క్రియలతో నడుచుకున్నటను బట్టి దేవుని మనము తెలుసుకోవాలి. ఆయన తెలుసుకున్నటను బట్టి అతిశయించాలి. ఇర్మియా భక్తుడు రాస్తూ అంటాడు, ఏమంటాడు? ఇర్మియా భక్తుడు రాస్తూ, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు, బలము గలవాడు తన బలమును బట్టి అతిశయింపకూడదు. ఒకవేళ మానవుడు అతిశయించాలంటే భూమి మీద నీతి న్యాయములను జరిగించుచున్న దేవుని తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలనని ఇర్మియా భక్తుడు అంటాడు. దేవుని తెలుసుకున్నటను బట్టి, దేవుని తెలుసుకున్నటను బట్టి, దేవుని యొక్క శక్తి సామర్థ్యములను తెలుసుకున్నటను బట్టి, దేవుని యొక్క బల పరాక్రమలను తెలుసుకున్నటను బట్టి, దేవుని సన్నిధి యొక్క శ్రేష్టత, ధన్యత, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదమును తెలుసుకున్నటను బట్టి సంతోషించాలట. మానవుడు అతిశయించడం కారణం ఏదైనా ఉందంటే అది దేవుని తెలుసుకున్నటను బట్టి మాత్రమే అనే సంగతి మనం మర్చిపోకూడదు. రెండవదిగా, ఇప్పుడు మనము దేవుని వాక్యము ధ్యానిస్తా ఉన్నాము. కీర్తన గ్రంథం 65వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 11వ వచనంలో, సంవత్సరమును నీ దయా కిరీటముగా ధరింపచేసి ఉన్నావు అని ఉంది. సంవత్సరాన్ని దేవుడు మనల్ని ప్రేమించి ఏమిగా ఇస్తున్నాడట? ఆయన దయ చూపిస్తా ఉన్నాడు. నీ బలము చేత, నీ శక్తి చేత, నీ సొంత కార్యముల వలన, నీ మంచితనం వలన, నీ గొప్పతనం వలన రాలేదు. ఈ 2024వ సంవత్సరం మరి ఏ నూతన సంవత్సరమైనా నీ జీవితంలో అనుభవించిన ప్రతి సంవత్సరమును దేవుడు నీ జీవితాన్ని నిన్ను ప్రేమించి నీ ఎడల నా ఎడల దయ చూపి ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలమే తప్ప మానవుడు తన స్వశక్తి చేత సంపాదించుకున్నది ఏది కూడా లేదు. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన సంవత్సరమనే దయా కిరీటమును నీకు, నాకు, మనకందరికీ ధరింపజేయబోతూ ఉన్నాడు. ఆ సంవత్సరం అనే దేవుని దయగలిగిన కిరీటాన్ని మనము బహు జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ దయా కిరీటాన్ని నీవు నేను ప్రభునందు శ్రద్ధ కలిగి ఆ దయా కిరీటమును ఎలాగో కాపాడుకొనవలెనో, ఎలాగో ఆ దయా కిరీటమును నిలవబెట్టుకొనవలెనో, ఎలాగో ఆ దయా కిరీటము ధరింపజేసిన దేవాది దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి బ్రతకవలెనో మనల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేసినటువంటి వారంగా ఉన్నాం. కనుక ఇంతవరకు ఆయన ఇచ్చిన ఏ సంవత్సరమైనా, ఇప్పుడు ఇవ్వబోతున్న 2024వ సంవత్సరమైనా దేవుడు నీకు అనుగ్రహించిన ఆయన దయా కిరీటమే తప్ప నీ స్వశక్తి చేత, నీ సొంత క్రియల చేత, నీ మంచితనము చేత, నీ బలమును బట్టి కానే కాదని మరి ఒకసారి దేవుని సేవకునిగా మనవి చేస్తా ఉన్నాను. సరే, ఈ సమయమున దేవుడు దయా కిరీటమని ఈ నూతన సంవత్సరాన్ని దయచేసినటువంటి దేవాది దేవుని కొరకు మనం ఎలా ఎదురు చూడాలనో, మనము ఎలాగో ఆయన సన్నిధిలో నడుచుకోవలనో, మనము ఎలాగో ఆ దేవాది దేవుని తెలుసుకునవలనో అని
కొన్ని మాటలు మనం ధ్యానించి ముందుకు వెళ్ళిపోదాం. మన వాక్య ధ్యానం కొరకై భక్తులకు లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం, భక్తులకు లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి 37వ వచనం వరకు 3 వచనములు ఉన్నాయి. జాగ్రత్తగా చదవండి. మీ నడుమును కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును, ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు ఏం చేయనియండి. ఎంతకాలం వెలగాలి? 1 నెల వెలిగితే సరిపోతుందా? మన దీపములు 2 నెలలు వెలిగితే సరిపోతుందా? సంవత్సరంలో ప్రాముఖ్యమైన కొన్ని 2-3 నెలల్లో వెలిగితే సరిపోతుందా? అసలు ఈ దీపం ఏమిటి? మనం నడుము కట్టుకునడం ఏమిటి? నడుము కట్టుకునుట సిద్ధపాటునకు సూచన. నడుము కట్టుకునుట సిద్ధపాటునకు సూచన. చిత్తమయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను, నాకు చెప్పండి, నేను చేస్తానని సిద్ధపాటునకు సూచన. కనుక మీ నడుములను ఏం చేసుకోండి? కట్టుకొని ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. ఈ రాత్రికే వస్తాడా? 2024వ సంవత్సరంలో వస్తాడా? 2024వ సంవత్సరం 1 నెల తర్వాత వస్తాడా? 6 నెలల తర్వాత వస్తాడా? 2024వ సంవత్సరం కూడా గతించిపోతుందా? ఎప్పుడో నీ వెలుగవు. కాబట్టి మీ నడుములు ఏం చేసి ఉండాలి? సిద్ధంగా ఉండండి. మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు ఏం చేయండి? మీ దీపములు వెలుగుచుండనీయుడి. 2-3 ప్రత్యేకమైన నెలల్లోనే కాదు మీ దీపాలు వెలగాల్సింది. ఆయన కొరకు ఎదురు చూచుచు ప్రతి నిత్యము మీ దీపము వెలుగుచుండనీయుడి. ఏ దీపము? నూనె పోసి ఒత్తి పెట్టి వెలిగించే దీపము కాదయ్యా అమ్మా, ఆ దీపము కాదమ్మా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ అనే దీపాన్ని వెలుగుచుండనీయాలి. సామెతలు రాస్తూ భక్తుడు అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటాడు సొలొమోను భక్తుల సామెతల గ్రంథంలో. నరునిలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ దీపమది, దాన్ని వెలుగుచుండనీయాలి. దేని వెలుగునీయాలి? ఆత్మ దీపాన్ని వెలుగుచుండనీయాలి. ఆత్మ దీపము ఆరిపోచేయకూడదు. ఆత్మ దీపము ఆరిపోయేటట్టుగా ప్రవర్తించకూడదు. ఆత్మ దీపము ఆరిపోయేటట్టుగా నడవకూడదు. ఆత్మ దీపం ఆరిపోయేటట్టుగా నీకు ఇష్టమైన త్రోవకు తొలగకూడదు. దేవుడిచ్చిన ఆత్మ దీపం నిత్యము వెలుగుచుండ నీయాలి. నీలో నాలో ఆ దీపం ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవులలోనూ దేవుడిచ్చిన ఆత్మ దీపం ఉన్నది. ఆ ఆత్మ దీపాన్ని అనేకులు తమకిష్టమైన త్రోవకు తొలగిపోయి తమకిష్టమైన పనులు చేసి తమకిష్టమైన కార్యములను జరిగించి
ఆ దీపమును, దేవుని ఆత్మ అనే దీపాన్ని ఏం చేస్తా ఉన్నారు? ఆరిపోజేసుకొనుచున్నారు. కాబట్టి మీరేం చేయండి? మీ దీపములను వెలుగుచుండనీయుడి. అది ఈరోజు వెలిగి ఆరిపోతే సరిపోదమ్మా, ప్రతి దినము వెలుగుచుండవలసినదే. కాబట్టి మీ ఆత్మ దీపములను ఆరిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎట్లుండాలి? నడుము కట్టుకొని సిద్ధంగా ఉండాలి. మా ఆత్మ దీపము నిత్యము వెలుగుచుండనియాలి. ఇంకా ఏం చేయాలట? 36 వచనం. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఎట్లుండాలా? ఎదురు చూచే మనుష్యుల వలె ఉండాలా? నా ప్రభువు ఎప్పుడు వస్తాడో, నా కన్నీటిని ఎప్పుడు తుడుస్తాడో, నన్ను తాను స్థలములలో ఉండునట్టుగా నన్ను ఎప్పుడు తీసుకొని వెళ్తాడో. ఏదైనా శారీరక శ్రమ, రోగం కలిగినప్పుడు ఎందుకో దేవుడు నన్ను ఇంకా పెట్టినాడు అంటాం. కానీ నా ప్రభువు త్వరగా రావాలి, నా ప్రభువు తాను స్థలంలో నన్ను ఉంచుకున్నట్టుగా ఆయన సిద్ధంగా రావాలి అని ఎదురు చూచేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు ఎప్పుడొచ్చునో అని ఎదురు చూచు మనుష్యుల వలె ఉండాలి. ఎప్పుడొస్తాడో తెలియదు నీ ప్రభువు నీకు, కనుక ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. ఒక పనివాడు తన యజమానుని కొరకు ఎదురు చూచినట్టుగా, ఓ భార్య తన భర్త కొరకు ఎదురు చూచినట్టుగా, భర్త తన పిల్లల కొరకు, భార్య బిడ్డలు తమ పిల్లల కొరకు ఎదురు చూచినట్టుగా, దేవుని ప్రజలందరూ దేవుడు ఎప్పుడు వచ్చునో, దేవుడు ఎప్పుడు నా హృదయపు తలుపు తట్టునో, ఎప్పుడు ఆయన హృదయములో నివసింపగోరునో అని ఎదురు చూచు మనుష్యుల వలె మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎప్పుడు ఆయన వస్తాడో నీకు తెలియదు, కానీ ఎదురు చూడాలి. ఎదురు చూడకపోతే ఏమవుతుంది? ఎదురు చూడకపోతే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఇది వచనాలు చదవండి. ప్రభువు వచ్చి 37వ వచనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలుగుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ఎవరు ధన్యులు? ఏ దాసులు తన కొరకు ఎదురు చూస్తున్నాడో వారు ధన్యులు. ఏ దాసులు తన నడుము కట్టుకొని సిద్ధంగా ఉన్నాడో వారు ధన్యులు. ఏ దాసుడు తన ఆత్మ దీపాన్ని వెలుగుచుండనిచ్చుచూ ఉన్నాడో వారు ధన్యులు. ఏ దాసుడు మెలకువగా ఉండుట వచ్చి ప్రభువు కనుగొనునో ఆ దాసులు ధన్యులు. కాబట్టి మనం నడుము కట్టుకొని ఏం చేయాలి? సిద్ధపడాలి. తర్వాత మన ఆత్మ దీపాన్ని ఏం చేయాలి? వెలుగుచుండనియాలి. మూడవది మన ప్రభు ఎప్పుడు వచ్చునో అని ఎదురు చూడాలి. ఎవడు మెలకువగా ఉండునో వాడు ధన్యుడు. కనుక మనం ఎట్లుండాలి? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండకపోతే ఏమైతుందయ్యా? మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయం.
5-6 వచనాలు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి ఏం చేశారు? వారందరూ కునికి, పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడంట. అందరూ ఏం చేశారు? వారు నిద్రపోయినారు. అర్ధరాత్రి వేళ బూర వినబడింది. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్నట్టుకు రండి అను కేక. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, అతనిని ఎదుర్కొన్నట్టుకు రండి అని కేక వినబడగానే లేచినవాడు లేచినాడు, నిద్రపోయేవాడు నిద్రపోయినాడు. ఆయన కొరకు ఎదురు చూస్తూ నిద్రపోయిన వాళ్ళు, ఓ అదెక్కడవా ఇదెక్కడవా, అదాడుంది ఇదాడుంది అని అందరూ సిద్ధపడ్డారు. ఈ పెళ్లి విందుకు 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు వెళ్ళారు, 5 మంది బుద్ధి లేని వారు వెళ్ళారు. 5 మంది బుద్ధి లేనటువంటి వారు, 5 మంది బుద్ధి లేని వారు. బుద్ధి గలవారు తమతో కూడా నూనె సిద్ధంగా తెచ్చుకున్నారు. పెళ్లి కుమారుడు ఇదిగో అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చేసాడు, అందరూ రండి అతను ఎదుర్కొంటగానే కేక వినబడగానే బుద్ధి కలిగిన వారందరూ, మెలకువగలిగిన వారందరూ, సిద్ధపడ్డ వారందరూ తమ దివిటీలను వెలిగించి పెళ్లి కుమారుడితో కూడా పెళ్లి విందులోకి వెళ్ళిపోయారు. బుద్ధి లేని ఈ కన్యకులు తమతో కూడా నూనె తెచ్చుకోలేదు, సిద్ధపడలేదు, తమ దివిటీని వెలిగించుకోలేదు, తమ ఆత్మ దీపాన్ని ఆరిపో చేసుకున్నారు. ఇదిగో అంత త్వరగా సిద్ధపరచడానికి వారి యొక్క సమయం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని వాక్యం అనే నూనె వారిలో లేనందు చేత పెళ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చి, పెళ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు అతను ఎదుర్కొన్నట్టు రండని కేక వినబడ్డా కూడా ఈ బుద్ధి లేని వారు సిద్ధపడలేదు, తమ నడుములు కట్టుకోలేదు, తమ దివిటీలు వెలిగింపలేకపోయారు. పెళ్లి కుమారుడు వచ్చి తనతో పాటు సిద్ధపడ్డ వారందరినీ, తనతో పాటు తమ దివిటీలు వెలిగించుకున్న వారందరినీ పెళ్లి విందులను తీసుకొని వెళ్ళిపోయారు. సిద్ధపడని నిద్రపోయినటువంటి ఇదిగో తమ దివిటీలు వెలిగింపలేని వారందరినీ వెలుపల విడువబడ్డారు. ఈ బుద్ధి లేని వారు వచ్చి అంటున్నారట, అయ్యా అయ్యా మేము కూడా నీ పెళ్లి విందుకే వచ్చామయ్యా, మాకు తలుపు తీయండి అని వాళ్ళు తలుపు తడతా ఉంటే పెళ్లి కుమారుడు ఏమన్నాడమ్మా? అతడు నేను మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తీర్పులకు వచ్చిన వారు వీళ్ళంతా పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వచ్చిన వారు. ఏమంటున్నాడు వీరితో? మీరెవరో? ఎంతసేపు అయ్యా వారు కూడా వాళ్ళతో పాటు ఎదురు చూసినా లేదా? కనీసం బుద్ధి కలిగిన వాళ్ళని చెప్పచ్చు కదా, అవునయ్యా వాళ్ళు మాతో పాటు వచ్చినారు. ఉందా? బుద్ధి కలిగిన వాళ్ళు చెప్పే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకు లేదు? ధనవంతుడు కూడా అదే కోరుకున్నాడు. అయ్యా నాకు 5 మంది సహోదరులు, వాళ్ళైనా ఈ స్థానానికి రాకుండా లాజరును పంపన్నాడు. ఉందా? ప్రభు ఏమన్నాడు? లాజరు పోయేదానికి లేదు, నువ్వు పోయేదానికి కూడా. భూమి మీద ఇంకా మోషే, యోహాను ప్రవక్తలు ఉన్నారు. వారు ఒకవేళ ఈ స్థలానికి రాకూడదు అనుకుంటే ఎవరి మాట వినాలా? నా ప్రవక్తల మాట వినాలి. ఎవరి మాట వినాలా? నా ప్రవక్తల మాట వినాలా. అప్పుడు వారు నీవు వచ్చిన స్థలానికి రావాలి. మరి సిద్ధపడి లేకపోతే నువ్వు ఎంతకాలం క్రైస్తవ జీవితం జీవించినావు అనేది కాదు, ఎన్ని అర్పణలు అర్పించినావు అనేది కాదు, ఎంత ప్రార్థన చేసినావు అనేది కాదు. దేవుని బూర శబ్దం వినబడగానే చిత్తం ప్రభువా నేనున్నానని నడుము కట్టుకున్నవాడవై, నీ ఆత్మ దీపమును వెలిగించుచున్న నిచ్చువాడవై, ప్రభు రాకడ కొరకు ఎదురు చూచు మనుష్యుడవై మెలకువగా ఉన్న ఎడలా ప్రభు ఇప్పుడు వచ్చిన 2024 సంవత్సరంలో వచ్చిన
2024వ సంవత్సరంలో 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత వచ్చిన ప్రభుతో కూడా ఉండుటకు యోగ్యుడవైతాం. అలాగ నీవు సిద్ధపడి ఉండకపోతే, సిద్ధపాటు కలిగి లేకపోతే పరిస్థితులు తారుమారైపోతాయి. ఈ మైక్ ద్వారా వింటున్న సహోదరి సహోదరుడా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవైనా సరే ప్రభు కొరకు సిద్ధపడి ఉండాలి. ఆయన ఎప్పుడొచ్చునో అని వెలుగుమనక సిద్ధంగా ఉండాలి. ఒక యజమానుడట ఒక అంజూరపు తోటలో ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటుకున్నాడు. ఏం నాటుకున్నాడు? ఏ తోటలో? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటుకున్నాడంటే ఎందుకు నాటుకుంటాడు? ఆ పండ్లు తినడానికి నాటుకొని ఉంటాడు. కానీ ఆ పండ్లు ఈ 3 ఏళ్ళ నుంచి వెదకొస్తున్నాడంట యజమానుడు. ఎన్నేళ్ళ నుంచి? 3 సంవత్సరాల నుంచి వెదక వస్తా ఉంటే ఆ చెట్టు కాయగాయలేదు, పూత పట్టలేదు, పిందెలు లేవు, ఏం లేదు. యజమానుడు ఏమన్నాడు? ద్రాక్ష తోటలో అంజూరు చెట్టును నేను నాటుకుంటే ఏదో దానికి కాయలు తిందామని, ఇది ఒక్క కాయ కూడా కాయడం లేదు, నరికి బయట పారవేసి అగ్ని చేత దీన్ని కాల్చేయి అన్నాడు తోటమాలితో. తోటమాలి అన్నాడు, అయ్యా అలా కాదు, ఇదొక్క సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు? ఇదొక్క సంవత్సరము నాకు అవకాశం ఇవ్వండి. ఈ చెట్టుకు మరిన్ని నీళ్లు పెట్టి, ఎరువేసి, ఆ మంచి పాలు చేసి, మంచి నీళ్లు పెట్టి చాలా చక్కగా చూసుకొని ఇది కాసేటట్టుగా నా ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరము కాసినా సరే, కాయకపోతే మీరు చెప్పినట్టుగా నిజముగా దాన్ని నరికి అగ్ని చేత కాల్చేస్తానయ్యా అన్నాడు ఆ తోటమాలి. ప్రభు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి నీ కొరకు? ఇంకా తన రాకడను సైతం ఎందుకు ఆలస్యం చేసుకోవాలి? ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుందట? అంతటను మారు మనసు పొందవలనని ఆయన తన రాకడను సైతము ఆలస్యము ఎదురువక్త రాష్ట్రం అంతటను మారు మనసు పొందవలనని, అయ్యా నీవు నేను దేవుని ఎరిగి బ్రతకవలనని, దేవుని ఎరిగి నడుచుకొనవలనని, నిన్ను కలుగజేసిన సృష్టికర్తగా కలిగి నడవవలనని, నీవు చేసిన వాడిని కలిగి ఉండుట కాదు, నిన్ను కలుగజేసిన వాడిని కలిగి ఉండుట నీకెంతైనా ధన్యత. కనుక ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు ఆయన కొరకు ఏం చేసే వారంగా ఉండాలా? ఎదురు చూచే వారంగా ఉండాలా? పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా ఏం కలిగి ఉండాలి? నడుము కట్టుకొని సిద్ధపాట కలిగి ఉండాలి. దీపమును వెలిగించి దేవుని వెలిగింపజేసేవాడవుగా ఉండాలి. దేవుని రాకడకు ఎదురు చూసేవారముగా ఉండాలి. 4వది ఏంటి? మీరందరూ నిద్రపోతున్నారు కాబట్టి ఆ మాట చెప్పలేదేమో. ఎట్లా? మెలకువగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ నిద్రపోయినాం అనుకో ఏమైపోతాం? విడవబడతాం. ప్రభా తలుపు వెళ్ళి అదరగొట్టి దమ్మలు బాదుకున్నా కూడా ఆ తలుపులు నీకేం చేయబడవు? తెరవబడవు. మళ్ళీ నీకు అవకాశం కూడా రాదు. అవకాశం కొరకు ధనవంతుడు అడిగాడు. ఏమన్నాడు ప్రభు? లేదు అవకాశము లేదు. ఇంకా భూమి మీద నా ప్రవక్త వారి మాట ఇంటే చాలు, వాళ్ళు ఇక్కడ నువ్వు ఉండే స్థలానికి కాదు, లాజరు ఉండే స్థలానికి వస్తారన్నాడు. మరి వినకపోతే నీవుండే స్థలమే వారికి కూడా తప్పదన్నాడు. కాబట్టి వెలుగుగా ఉందాం, సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడు మనలో వచ్చిన ఆయన ఆత్మ దీపాన్ని ఆరిపోనీయద్దు.
ఎప్పటికప్పుడు దేవుని వాక్యం అనే నూనె పోసుకో. ఈ నూనెకు ఆటంకంగా, ఈ నూనెకు అభ్యంతరకరంగా నీ జీవితంలో ఏదైనా ఉంటే దాన్ని తుడిచిపెట్టేసి దాన్ని కడిగేసుకో. నీ దీపము దేవుని కొరకు ఎదురు చూచే దీపముగా, నీ దీపము దేవుని వెలిగించే దీపముగా, నీ దీపము కాంతిలో దేవుడు దగదగ దగదగ మెరయు అని వలె ఈ ఆత్మ దీపము చేత ఆయన వెలిగించాలి. కొంతకాలం ఇంటి ముందర వెలిగించి ఆరిపే చేస్తే సరిపోయేది కాదయ్యా. నీ ఆత్మ అనే దీపాన్ని నిత్యము ప్రభు కొరకు వెలుగుచుండనియ్యాలి. ఆయన ఎప్పుడు వస్తాడో నీ వెలుగు మనకు ఆయన కొరకు ఎదురు చూచే మనస్సు కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఏం చేయాలి? మెలకువగా ఉండ నేర్చుకోవాలి. ఎట్లా? మెలకువగా ఉండ నేర్చుకోవాలి. మెలకువ అంటే ఏంటి? ప్రభువుని ఎరిగిన వారమై ఉండాలి, ఆయన తెలుసుకున్న వారమై ఉండాలి, ఆయనను గ్రహించిన వారమై ఉండాలి, ఆయన శక్తి సామర్థ్యములను ఎరిగిన వారమై ఉండాలి. అలా ఉండి ప్రభు మనలందరినీ తన సన్నిధిలో భద్రపరుచుకొని ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉన్నట్టుగా ప్రభు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.